స్వాములందరికీ స్వామి శరణం. సువర్ణభూమి శబరిమల మహాపాదయాత్ర మరి హైదరాబాద్ నుండి బయలుదేరి సేలం గ్రామానికి పట్టణానికి చేరుకోవడం జరిగింది. ఈరోజు 26వ రోజు. మరి సేలం అనగానే స్వాములందరికీ ఎంతో సంతోషం. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి అయ్యప్ప స్వామి పుణ్యక్షేత్రం. మరి శబరిమల తర్వాత మరి అయ్యప్ప స్వామి ఇంత అలంకరణగా ఇక్కడున్నంత విశిష్టత మరి చాలా ప్రాముఖ్యత ఉంటుంది. కాబట్టి ఇక్కడ అరవిరాసం అంటే చాలా ఎంతో పేరు ప్రఖ్యాతిగాంచినటువంటి ఆలయం ఇది. దాని కొరకు చూడాలనేటువంటి భావంతోటి ఈ ఆలయం చూడడానికి పరుగున వస్తారు. అందులో భాగంగా మరి ఇక్కడ మన పాదయాత్ర చేసేటటువంటి ప్రతి గ్రూప్ ఇక్కడ ఫోటో కార్యక్రమం ఉంటుంది. మరి ఎంతమంది అనేటటువంటిది ముఖ్యంగా ఈ మెమొరీ కొరకు ఇక్కడ ఫోటోలు దిగడం జరుగుతుంది. కావున ఇక్కడ సెక్షన్ కొరకు మరి సాయంకాలం వరకు ఉండి ఈ ఫోటో కార్యక్రమం దించుకొని మరి ఇక్కడ నుండి బయలుదేరేటువంటి కార్యక్రమం జరుగుతుంది. మరి ఇక్కడ నుండి మాకు ఇంకా 11-12 రోజుల్లో మరి సన్నిధానం చేరబోతున్నాం. మరి స్వాములందరూ కూడా ఎంతో సంతోషంతో ఆనందంతో ఈ యాత్ర కొనసాగుతుంది. ఈరోజు రాత్రికి ఆదిపరాశక్తి అనే శక్తిపీఠం ఆలయంకు చేరబోతున్నాం. మరి అక్కడనే ఈరోజు రాత్రి బస చేసి రేపు ఉదయం మళ్ళీ ప్రయాణం కాబోతాం. అదేవిధంగా మరి స్వాములందరూ ఉన్నారు ఇక్కడనే. మరి ఈ యాత్రకు ఈసారి చాలామంది చాలా రకాలుగా సహాయ సహకారాలు అందించారు. మరి వారికి కూడా మేమందరం కూడా పేరు పేరున మా పాదయాత్ర బృందం తరఫున వారందరికీ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాం. మరి అదేవిధంగా మన ఈరోజు జియాగూడ నుండి ఒక మెసేజ్ వచ్చింది. మన మల్లేష్ యాదవ్ ఆరోగ్య పరిస్థితి బాగలేదని, మహేష్ యాదవ్ మరి వారి ఆరోగ్యం బాగా కావాలని చెప్పేసి మధ్యాహ్నం కోరినాం. మరి ఇప్పుడు కూడా అందరం ఒక్క జాగాలో ఉన్నాం. మరి స్వామిని కోరుకుంటున్నాం వారి ఆరోగ్యం బాగా కావాలని. స్వామి